హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక ఇంట్లో మగ పిల్లగాడు పుడతాడు గదా! ఆ మగ పిల్లగాని గురించి మాట్లాడుకుందాం. ఒక అక్కకి తమ్ముడు, చెల్లెకి అన్న, అమ్మకి కొడుకు, నాన్నకి కొడుకు, వీళ్ళందరి మధ్యలో ఒక మగ పిల్లగాడు ఉంటాడు కదా! వాడి గురించి మాట్లాడుకుందాం. పుట్టినప్పటి నుండి ఆడపిల్లల కంటే మగపిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ప్రతి ఇంట్లో అంతే. ఇప్పుడు అంటే కొంచెం ఈక్వల్‌గానే ఉంది. అప్పుడు వెనకట మాత్రము ఆడపిల్లల్ని చాలా అంటే చాలా తక్కువ చూసేవాళ్ళంట. మగవాళ్ళని ప్రేమ ఎక్కువ చూపెట్టేవాళ్ళంట. ఇప్పుడు కూడా అంతే ఉంది కొన్ని కొన్ని చోట్లల్ల. ఆ పల్లెటూర్లలోనైతే ఇంకెక్కువనే జరుగుతుంది అట్లా. అట్లా చూసుకున్న మగపిల్లల్ని చిన్నప్పటి కాంచి అక్కలతోని, చెల్లెలతోని, అమ్మతోని, నాన్నతోని అందరితోని మంచిగా కలిసి పెరుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే గదా! బంధుత్వం అన్నది ఇప్పుడు వీళ్ళతోని మట్టుకే ఉంది గాబట్టి అక్కతోని, చెల్లెతోని, అన్నతోని, తమ్మునితోని, అమ్మతోని, నాన్నతోని చాలా ప్రేమగా ఉంటాడు. వాళ్ళు గూడా ప్రేమగా చూసుకుంటారు. మగ పిల్లగాడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంకా వాళ్ళు తినేది ఏమన్నుంటే వాళ్ళు కొంచెం తక్కువ తినైనా గూడా మగ పిల్లగానికి ఎక్కువ పెట్టి అంత ప్రేమగా చూసుకుంటారు. అట్లా చూసుకున్న తర్వాతకి చదివిపిచ్చుకునుడు, పనులు చెప్పించుకునుడు, అట్లా ఇట్లా ఏదో ఒకటి మంచి బుద్ధిమంతుని చేస్తారు. పెళ్ళి అక్కడ ఇక్కడ పిల్లను చూస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాతకి ఇక వాళ్ళ ఇంటికి వీళ్ళు పోడు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు, అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఈ మగ పిల్లగాడు పెళ్లి కాక ముందుకు అమ్మని, నాన్నని, అక్కని, చెల్లెల్ని వీళ్ళతో ఎంత ప్రేమగా ఎంత బాగా ఉన్నాడో పెళ్ళైనాక ఉండలేకపోతాడు తను. ఉండలేకపోవడం వల్ల ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, నా కొడుకు పెళ్ళాం వచ్చింది, కొడుకంతా మారిపోయిండు, మమ్మల్ని చూసుకోవటమే లేడు, పెళ్ళి కాకముందుకు మాతో ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడు మా కొడుకు మొత్తం మారిపోయిండు, మమ్మల్ని అస్సలు చూసుకోవట్లేడు, మొత్తం పెళ్ళాం మాటలు వింటాడు, వాళ్ళ అత్తగారు మాటలు వింటాడు, మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లేను అని అమ్మ అంటది. అక్క చెల్లెలు కూడా అంతే సేమ్ టైం. మా అన్న, మా తమ్ముడు, మా అమ్మతో ఎంత బాగా కలిసి ఉండేటోడు, మమ్మల్ని చాలా బాగా చూసుకునేటోడు. ఇప్పుడైతే మాకు ఒక రూపాయి ఇవ్వట్లేడు. అంతకుముందైతే మాకు పండుగలకి చీరలు తెచ్చేటోడు, అప్పుడు డబ్బులు ఇచ్చేటోడు. ఇప్పుడు ఏం చూసుకోవట్లేడు. పెళ్ళాం వచ్చిన కాంచి మొత్తం మారిపోయిండు. మొత్తం పెళ్ళాం చెప్పినట్టు వింటాడు, అత్తగారు చెప్పినట్టు వింటాడు. మమ్మల్ని అయితే ఏం చూసుకోవట్లేడు, మొత్తం మారిపోయిండు. అసలు మా మరదలు మంచిది కాదు, మా కోడలు మంచిది కాదు, అసలు ఆ అమ్మాయి మంచిది కాదు, అది వచ్చిన కాంచి మమ్మల్ని చూసుకోవట్లేడు. ఎందుకు చేసినామో ఏమో పెళ్ళి, మొత్తం ఏ మందు పెట్టిందో ఏమో, మమ్మల్ని మాత్రం అసలు పెళ్ళైన కాంచి చూసుకోవట్లేడు. అత్తగారి మాటలు, భార్య మాటలు వింటాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు, మాకు ఒక రూపాయి ఇవ్వట్లేడు, మమ్మల్ని అస్సలు అంటే అసలు ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడట్లేడు అని వీళ్ళు ఇదే భ్రమలో ఉంటారు. ఇట్లా అంటనే ఉంటారు. ఇంకా వీళ్ళు అమ్మ కానీ, అక్క కానీ, చెల్లె కానీ ఇక వాళ్ళు అట్లనే అంటూ ఉంటారు. కానీ ఆ మగపిల్లగాడి పరిస్థితి ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకోరు అస్సలు. వీళ్ళకి ఇది ఒక ఊతపదం. ఇంకా మమ్మల్ని చూసుకోవట్లేడు, పిల్లల మాట వింటాడు, అత్తగారి మాట వింటాడు, ఇంతే అంటారు తప్పితే వాని పరిస్థితి, వాని బాధ ఏం వాళ్ళు అర్థం చేసుకోరు ఇంకా. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రతి అక్కకి, చెల్లెకి, అమ్మకి అందరికీ చెప్పేది, నాతోని సరిగ్గా నేను చెప్పేది అందరికీ, ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పేది ఏంటంటే, ప్రేమ ఎటూ పోదు, వాడికి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది కానీ పెళ్ళైనాక ఆ అమ్మాయికి కూడా అక్కడ వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ రిలేటివ్స్ని అందరిని వదిలేసుకొని వచ్చింది కదా, మరి అమ్మాయిని కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఆ అమ్మాయిని కూడా మిమ్మల్ని చూసుకున్న దాంట్లో కనీసం ఒక పావులంతైనా చూసుకోకపోతే ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది కదా. మిమ్మల్ని చూసుకోవట్లేడు అని కాదు, ఇక్కడ ఏమైందంటే అబ్బాయికి పెళ్ళైనాక బాధ్యతలు, ఖర్చులు, ఇంట్లో మెయింటెనెన్స్ అవన్నీ ఎక్కువైతాయి అన్నమాట. అవన్నీ కావడం వల్ల పని ఎక్కువనే అవుతుంది. ఇంట్లో ఖర్చులు, పిల్లల ఖర్చులు, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఇంట్లో కిరాణా సామాను ఖర్చులు, మళ్ళా పని ఎక్కువైతే ఇటు డ్యూటీలు చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవడం వల్ల వాళ్ళకి కూడా టైం ఉండదు చూసుకోవటానికి. వాళ్ళకు సొంతం ఇల్లు సంసారం అయినాక వాళ్ళకు కొన్ని బరువు, బాధ్యతలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా. అందువల్ల మిమ్మల్ని చూసుకోలేకపోతాడు అక్కల్ని, చెల్లెల్ని, అమ్మని, నాన్నని. అంతేగాని ప్రేమ లేదని, భార్య మాటలు వినడని, ఆడదాని మాటలు వినడని అట్లా ఓకే అదే మనసులో పెట్టుకుని అట్లా అని గొడవలు పెట్టుకొని దూరం అవడం అసలు ఏం కరెక్ట్ కాదు. పెళ్ళి కాకముందు కంటే బయట బంధం లేదు కాబట్టి అక్క చెల్లెళ్ళతోని, తల్లిదండ్రులతోని టైం స్పెండ్ చేస్తాడు. ఆ సంపాదన కూడా మీకే వర్తిస్తుంది, ఆ సంపాదన కూడా మీరే తింటారు కాబట్టి అప్పుడు ఎట్లాంటి గొడవలు రావు. పెళ్ళైనాక తనకి అంటూ ఒక ఇల్లు, సంసారము, భార్య, పిల్లలు
ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఉన్నప్పుడు మరి ఇటు ఎక్కడ చూసుకోగలుగుతాడు, అటెక్కడ చూసుకోగలుగుతాడు. ప్రేమ అనేది అప్పుడు ఒక్కటే మీ బంధం ఒకటే కాబట్టి మీతోని పంచుకోగలిగాడు. ఇప్పుడు అటు భార్యకి, పిల్లలకి, అటు ఆయనకి ఇల్లు మెయింటెనెన్స్, ఇంట్లో పిల్లల ఖర్చు, కిరాణం ఖర్చు, మళ్ళీ అటు డ్యూటీలు, ఇటు ఇంట్లో పని ఇవన్నీ బాధ్యతలు ఎక్కువయ్యేసరికనే కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి అటు కొంత, ఇటు కొంత చూసుకోవడం జరుగుతది. దీనికి ఇక్కడ ఈ అక్క, చెల్లెళ్ళు, అమ్మ, నాన్నలు వీళ్ళు అర్థం చేసుకోకుండా పెళ్ళాం మాటలు వింటాండు, మారిపోయిండ్రు అని ఇలా చిన్న చిన్న ప్రతి చిన్నదానికి గొడవలు పడడం, మొఖాలు మార్చుకునుడు, బంధాలు విడిపోవుడు, కోడలతోని మాట్లాడకపోవుడు, ఆడబిడ్డలు విడిపోవుడు ఇట్లా చాలామంది ఇండ్లల్లో చూసిన నేను. నేనైతే అట్నే అర్థం చేసుకుంటా అబ్బా! మా తమ్ముని విషయంలో, మా మరదల విషయంలో నేను ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాను. ఎప్పుడు కూడా అట్లా ఎలితి పడను. ఎందుకంటే వాళ్ళకు అంటూ ఒక ఇల్లు సంసారం ఉంటది కదా! మన తమ్ముళ్ళకి, మరదళ్ళకి, వాళ్ళకి పిల్లలు, భార్య, వాళ్ళకి బాధ్యతలు ఉంటది కదా! ఎప్పటికీ మనల్నే చూసుకోవాలంటే ఇప్పుడు మన ఇల్లు సంసారము, మన పిల్లలు మనకు ఎట్లనో మన తోడబుట్టిన అన్న తమ్ముళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఇల్లు సంసారం బాధ్యతలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోకుండా పెళ్ళాం మాటలు వింటారు, మమ్మల్ని చూసుకోవట్లేరని మాత్రం ఎవ్వరు ఆ మగపిల్లల్ని నిందించకండబ్బా! అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ అర్థం చేసుకోండి. వాళ్ళకి బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొంచెం అటు ఇటు వాళ్ళు చూసుకోలేకపోతారు అంతే. అంత మాత్రాన ప్రేమ లేదని కాదు, మిమ్మల్ని చూసుకోరని కాదు. మీరు ఊకే అదే విషయం మనసులో పెట్టుకొని సరిగ్గా మాట్లాడకపోవడము, మొఖాలు మార్చుకోవడము, దీనికి గొడవలు పెట్టుకొని వాళ్ళు మీరు విడిపోవడము అస్సలంటే అస్సలు అట్లా పడకండి. కొంచెం కొంచెం అర్థం చేసుకొని కూల్‌గా ఆలోచిస్తే దేనికైనా సమస్య పరిష్కారం అయితది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.